బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ దట్ షార్ట్స్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి అండ్ యువర్ ఫ్యామిలీ ఆల్సో హ్యాపీ భోగి. నేనైతే ఇప్పుడు ఈ గేమ్లో వీడియోస్ అయితే వచ్చేసాను. ఇప్పుడైతే నేను గియర్ ట్రోల్ టవర్ అయితే ఆడబోతున్నాను. ఈ గియర్ ట్రోల్ టవర్ అంట. అసలు ఇది ఎట్లా ఉంటుందని నాకు తెలీదు. చూద్దాం, ఆడి చూద్దాం. ఫస్ట్ అయితే నేను హిట్ కాదు అట్లా వెళ్ళాలి కదండి, వెళ్దాం. ఓకే 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 నేనైతే ఈ టవర్ కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా. అమ్మో పెద్దది, ఏం పర్లేదు. అక్కడ ఏముండిద్ది, ఆగండి. ఏదైనా ఉండిద్ది అనుకుంటా, ఆగండి. మరి ఇట్టా ఉందేంద్రా, నేను అటు జంప్ చేయగలను కానీ ఏంటి ఇక్కడ ఇవన్నీ చూడండి. ఇది స్లాబ్స్ లాగా ఉన్నాయి కదా, అవి మాయమవుతున్నాయి కా. అందుకని మాయమవుతా అంత లావు జంప్ చేయాలంటే హార్డేగా. ఇదైతే అమ్మో, నేనైతే అక్కడ దాకా కంప్లీట్ చేయగలను. నేనైతే నెవర్ గివ్ అప్, ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా వాటిని. అవిని మరి ఇట్లా పెట్టాడు ఇంద్రాడు. ఓకే 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 ఏం పర్వాలేదు. తమ్ముడు నాన్న కింగుండ్రా ఊరే మీకు హెడ్ చేద్దాం అనుకున్నాను కదా. అదే ఎందుకనే రా, ఎవరు నేను నమ్మకూడదు. అమ్మో అసలు మామూలు కాదు అరే. అది ఎక్కడ దొరికిద్ది? నాకు అమ్మో అమ్మో అమ్మ ఏమొచ్చింది అండి. 9 - 7 వచ్చేసి 88. చింద్రో ఎవడాడు. అమ్మో మనం వెళ్ళిపోదాం. నేనైతే ఇప్పుడు ఆగండి. ఇదంతా పిల్లబచ్చాను. అక్కడికి వెళ్ళినాకే కొంచెం ఎడి కామెడీయా ఓకే రండి, మనమైతే టవర్ కంప్లీట్ చేద్దాం. పెద్దనాన్నంతా వద్దు. ఒరే ఈసారి అయితే నేను నేనేమన్నా చేశానా మరి అన్నేం చేశానా గైస్? ఈసారి అయితే నేను మోసపోయాను కదా. ఏంది కామెడీ వేయట్లేదుగా. ఎవట్రా ఈ గేమ్ పడుతుంది, మళ్ళీ కష్టం పెట్టారు. గ్రాస్ కంప్లీట్ చేస్తే గ్రాస్ కదా. ఓకే తమ్ముడు ఇదే అమ్మా, ఇట్ట పెట్టి ఇట్ట వాళ్ళు వెళ్ళారు కదా తమ్ముడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఇంకా ఈజీ అర్థం అయిపోయింది. దీంతో ఏం మైండ్ గేమ్ ఉన్నది. వెళ్ళరా రే. ఎవడు 4, 5, 6 11 4, 5, 6 అయితే బాగుంది. రాదు ఎంత
మరి ఎంత తక్కువ చూడండి నో కింగ్ రివార్డ్ ఇన్ ఇక్కడ నేను అతి శక్తివంతమైన పూజలు చేస్తూ ఉంటాను. ప్రకృతి కింగ్ దైవిక యాగము కాదిది. వేదాల నీ కింగ్ ఇస్ ఈ క్షణం ది కింగ్. అనవసరంగా ఓవరాక్షన్ చేశా జంపు పక్క. అసలు మామూలు కాదు, మొత్తం స్లాబ్లే ఉన్నాయి కదా. ఎందుకు ఏముంది ఇప్పుడు మీకోసం అక్కడ దాకా వెళ్ళాలి. ఏం చేయాలి? చేయదలుచుకున్న పనులలో నాకు మార్గాన్ని చూపించారు. ఇప్పుడు వద్దురా, నేనంటే వెళ్ళనురా. నేను అడిగా అమ్మాయి ఇంటి వరకు గుడిలోకి రావడానికి సంకోచించింది. నేను అయితే కంప్లీట్ చేయగలనా లేదా? నేనైతే అనుకుంటున్నాను, మరి చూద్దాం ప్రోమో కాదా. నేను దీన్ని కంప్లీట్ చేస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నేను కంప్లీట్ కామెడియా నైస్, వెరీ నైస్ గాయ్స్. ఇలాంటి పెడితేనే నాకు కోపం వచ్చేది, సంతోషం కూడా వచ్చింది. ఎందుకంటే అమ్మకు జీవితంతో తోడు నీడుగా ఉండవలసిన భర్త లేకుండా అయినట్టే. పెట్టుకోండి. నాన్న ఎడబాటుని ఏమవుతామయ్యి పెద్ద స్కెచ్, పెద్ద ప్లానింగే, పెద్ద స్కెచ్, మామూలు స్కెచ్ కాదు. చూసారా అలా ఎవడరా ఈ గేమ్ క్రియేటర్? ఇది ఈజీగా ఉంది. ఎవరైనా టవర్ ఎక్కువ కష్టం పెడతారు కదా, ఇదేమో అయ్యే కష్టం పెట్టి ఈజీగా పెట్టాడు. టవర్ వచ్చా మొత్తం అది పెట్టుంటాయి. అక్కడి నుంచి అటు వెళ్ళామని అయినా ఇప్పుడు కూడా వచ్చానుకోండి. నిజంగా ఈ గేమ్ క్రియేటర్ని అండి మళ్ళీ అది జా గేముల్ని మాడిఫై చేస్తాంలో మనం టాప్ 2లో ఉంటాం. టాప్ 1 ఎవరో తెలిస్తే కామెంట్ చేసేయండి. నాకు తెలుసు, నా ఫేవరెట్ యూట్యూబర్ చెప్పాడు, నేను ఒప్పుకున్నాను. ఓ వచ్చేసావా? వచ్చి ఫ్లాష్ బ్యాక్. ఓ వచ్చేసామా? ఇప్పుడు దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇదేంది ఇది నేను అక్కడ చూడలా. ఓపీ గియర్, వావ్ వాట్ ఏ ఓపీ గియర్. సరే అండి, హెడ్ షాట్ అది చంపేద్దాం. అది ఈ కూడా. ఓ షట్, అన్ని అందరి మీద అది మనకు మామూలుగా
గైస్ నేనైతే కంప్లీట్ చేయగలను ఫాస్ట్. అండ్ కామెడీయా. హలో నా తమ్ముడు ఎందుకండి ఈ గొడవ నేను లేకపోతే వదిలేస్తాను అనుకున్నారా? ఊరికే అన్నాను లేను గైస్. నేనైతే అస్సలు వదలను. నాకు మహా కోపం ట్రోల్ చేస్తే. కానీ నేనే ట్రోల్ చేస్తాను. అదొకటి. ఆ విషయం కట్ 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 విషయం కట్ చేసుకోండి. అప్పుడు అంత వెళ్ళాను కదరా పైకి. ఇప్పుడు ఏమైంది? అప్పుడు అంత చూసారా ఎంత చీటింగు గైస్. అప్పుడు వెళ్ళాను కదా. ఎందుకో పెద్ద స్కెచ్ మీరు ఇంకా పెద్ద స్కెచ్ చేస్తే నేను దానికి ఇంకా చాలా పెద్ద స్కెచ్ చేస్తాను నేను. అది సైకాలజీ ఆఫ్ రోబ్లాక్స్. గోజరా చూసేసాను. వద్దు అయినా నాకు ఆ బాంబు వద్దు. ఎందుకు ఎందుకు అది తీసుకొని మళ్ళీ రాకుండా అయ్యామనుకో అనుకున్నది ఒకటి. ఇంకా ఏం మాత్రం తగిలిందా సచ్చు ఊరుకుంటాను. నిజంగా ఈజీగానే ఉంది కానీ అదొకటి కష్టం కాదు. ఇక్కడ మాత్రం మామూలు స్కెచ్ కాదు కదా, జస్ట్ మిస్. అక్కడ నేను మళ్ళీ కొంచెం అటు ఇటు అయినా కానీ పడేవాడిని అక్కడ. ఇప్పుడు స్కెచ్ అక్కడ నుంచి వెళ్ళానంటే పడతా. మోయే మోయే మోయ మోయే మోయ మోయే మోయ మోయే మోయ్. ఎందుకురా ఇట్ట ఎడుకుతారు? ఇదేమో ఇందాక అక్కడదా తీసుకెళ్ళింది. ఇప్పుడు అట్టా కాదు వెబ్బాయి, నేను అక్కడ తీసుకెళ్ళాలంటుంది. ఏంట్రా ఇదే నాకు ఎట్ట కోపం వస్తుందంటే పడినప్పుడు మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు కదా. మీకు అంతా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చెయ్యండి ప్లీజ్. అస్సాం ఇప్పుడు దాకా వెళ్ళాను, ఇప్పుడు కన్నా ఇంకా పైకి వెళ్ళా. మరి ఎట్టా ఉన్నారు ఇంద్రా? పోయింది నాకు ఇంట్రెస్ట్ పోయింది. కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నాం కదా. నిబంధ ఎల్లుగా నాకు కోపం వస్తుంది. అసలు వీడియోలో ఎంత పెద్దని ఇంకా కోపం వస్తుంది. Oh shit! Emotional damage, guys. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇప్పుడు ఇన్ని చంపుతాను. ఇన్ని చంపితే మీరు చేసుకోండి ప్లీజ్. అది చంపేశాను. ఇప్పుడు ఈ పర్పుల్ కానీ చంపితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకోలేను. సరేండి, నేను చంపితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాకోస్ కానీ చంపేస్తా. రా చూసుకున్నాం. రప్ప ఏమనుకున్నారా మీరు? ఏమనుకున్నారా? మళ్ళీ ఇన్ని చంపేస్తా. మళ్ళీ ఇన్ని చంపేస్తా. మన రుద్రాయుధాన్ని ఆగండి. అమ్మా నాకు అర్థమైంది. అది చాలా డ్యామేజ్ పడింది నిజంగా. మన రుద్రాయుధం
లాగ్ అయిందా? అమ్మో టీజర్ తీసాడు. పాయింట్ కొట్టా ఉంటే ఒక్కొక్కడికి మామూలుగా ఎగిరిపోతామా? రుద్రాయుధాన్ని దీని బదులు ఇక్కడ పెడదాం. ఇప్పుడు నేను ఆపి కంప్లీట్ చేయాలనుకుంటా. రుద్రాయుధం రా, ఇది రుద్రాయుధం రా. మ్యాజిక్ కార్పెట్ ఉన్నా కానీ ఏం బేకలేరు రుద్రాయుధాన్ని. ఇంకోటి ఇది కొంచెం పెద్దది కానీ దీనికన్నా అదే ఎందుకు దూరంగా ఉంటాడు. ఇదేం పని దూరంగా ఉన్నాడు. దగ్గరగా ఉన్నామంటే ఇదే పెడతాను. అది ఇప్పుడు షీల్డ్ పోయింది. ఇప్పుడు సచ్చడు అది అది రా అది aha go so మీరు చూసారా గాయస్ దగ్గరను సో నువ్వు అక్కడ వెళ్ళినా కానీ నేను వెళ్ళగలను. నేను రాగలను. బిల్లప్ రుద్రాయుధం తీసానంటే ఒక్కొక్క అయిపోతాడు. ఇంకా అది అయిపోయింది. ఇది ఇందా చంపుదాం అనుకున్నాను కదా. యా తీసాడా ఎరా ఇదేంటే ఇది అది లేదు. చూసారా గైస్ తీద్దాం. ఇప్పుడు వచ్చిందిరా నీ స్లాప్ లారయ్యా. రారా 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 రా టీజర్ ఇప్పుడు తీరా టీజర్ తీరా ఏమైంది? పంపొక్కడిని ఏమనుకున్నారా? టీజర్ తీస్తే పిల్లవచ్చానుకున్నా. ఫోర్ ప్లస్ 10 1 ఊరే గ్లిచ్ అండి. నేను జమ్ము నొక్కితే పల్లా అక్కడ ఏంద్రా బాబు. ఇద్దరం సచ్చావు. నువ్వు సచ్చావు. అన్ని రాకెట్ ఇచ్చేద్దాం. ఎంజాయ్ ఆయుధం అది పడ్డాడు. ఇప్పుడు రాని పడ్డాడు ఇట్రా. అది రా 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 అమ్మో నువ్వు తీసాను. ఓకే రా 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 రా
పాపం గ్లిచ్ అవ్వకపోతే ఇప్పుడు 9+1 99 రా. ఎవడు అది వస్తానా నాకు ఎవడు నువ్వేనా చూసా ఎవడు ఇప్పుడు అక్కడ మొత్తం ఎగిరిపోయింది అక్కడ మొత్తం ఎగిరిపోయింది ఎరా ఎరా తీసుకో అక్కమ్మ ఊరుకుంటుంటే ఇంకా అంతా నా దగ్గర ఎన్నో చూపినా ఏంటిరా ఎక్కడీడు రా కొట్టు నన్ను కొట్టు స్లాపులు తగలయ్యా పరుపులాడా ఇగో కింగ్ నేను కింగ్ ఏంద్రా సంపెత్తాయో అనుకున్నారు కానీ నేను కింగ్ వచ్చాడా సత్తాడు వాడైనా బాబా వాడైనా వచ్చి సత్తాడ్రా అది మాత్రం కన్ఫర్మ్ ఈడిని రా నన్ను కొట్టు పట్టా సెలక్షన్ బచ్చాలాగా ఉన్నాడు ఒరే 83 వస్తున్నాను ఈడే సరే సరే రా ఏంద్రా చేశానా నేనేం చేశానా ఈయన్ని ఇట్రా వచ్చిందా ఇద్దరా ఇదా ఇది పెడదాం ఇది ఆల్రెడీ ఉంది కదరా ఒరే నువ్వు ఎన్నిసార్లు కొట్టినా సాని పావురా నువ్వు రా చూసుకున్నావా నాతో పెట్టుకుంటే అందరినీ గిరు తెలియండి నాతో పెట్టుకుంటే అందరూ ఎగిరిపోతారురా ఇదేంది ఎగరేస్తా అని సమాలేదురా ఎవడో వేసాడు ఇగో ఏంది అస్కా బిసియా బికియా ఏదో బిస్కెట్ మెరుగోడు కాదు ఒరే మ్యాథ్స్ రాదా మ్యాథ్స్ రాకపోతే టవర్స్కి రా వచ్చావా రా ఎవడది నువ్వేనా
నువ్వేనా ఇటా ఇటా డా 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 ఏరా నా దగ్గర స్లాబ్ లేదు అనుకున్నావా ఇంకో ఇంకో తీసుకో కావాలా ఇంకోటి కావాలా ఇంకోటి కావాలా చెప్పు ఇంకోటి కావాలా చెప్పు కావాలా ఇంకోటి కావాలా ఇగో ఇగో తీసుకో తీసుకో పెంట 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 ఎవడ నువ్వు పేరులో ఉంది నువ్వు నువ్వు నువ్వుగా అండ్ పేరులోనే ఉంది నువ్వని ఇంకా నాతో నువ్వు నువ్వు మూసుకొని ఉండు పెంట పెంట చేయబాక ఫ్లోర్ మొత్తం పెంట 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 చేస్తున్నాడు ఇందా నుంచి ఫ్లోర్ మొత్తం పెంట 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 చేస్తున్నాడు పెంట 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 లాగు ఓకే ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎన్ని రోజులు కావాలో ఇంకా నెక్స్ట్ రోజులు కదా మంత్ వరకు డెక్కెట్టాడు బాబాయ్ బాయ్